10 నిమిషాల్లో రెడీ అయ్యే వెజిటబుల్ బిర్యానీ తయారు చేయడం కోసమని చెప్పి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసుకుని వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని గరిటె నూనె పోసుకొని 2 స్పూన్లు అయితే గీ వేసుకుంటున్నాను. వెజిటబుల్ బిర్యానీ కోసమని చెప్పి నేను వెజిటబుల్స్ అయితే క్యారెట్, టమాటో, పుదీనా, పచ్చిమిర్చి, పొటాటో, మిల్ మేకర్. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పుదీనా వేసుకొని అలాగే కొన్ని స్పైసెస్ లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని వీటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని రాస్మల్ పోయే వరకు ఒక 2 మినిట్స్ అయితే వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఈ రాస్మల్ అంతా పోయే వరకు వీటిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి పొటాటోస్ ఉన్నాయి కదా, పొటాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో కూడా వేసేసి ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అయితే 1.5 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను కారం వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అన్నిటినీ కూడా గరిటెతో ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, ఆ రైస్ను కూడా ఈ కుక్కర్లో వేసేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకొని కుక్కర్కి అయితే మూత పెట్టుకొని వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడు 10 నిమిషాల్లో వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా వండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.